విజేతలు విజయవంతమైన వ్యూహాలు. ఏ విజేతనైనా కూడా తను జీవితంలో గానీ, సమాజంలో గానీ అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించాలంటే తప్పనిసరిగా కొన్ని విజయవంతమైన వ్యూహాలను అంటే ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్‌ని గానీ ఇతరత్రా కంపల్సరీగా అమలు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏ విజేతనైనా అవలంబించే ప్రధానమైన కొన్ని సూత్రాలున్నాయి. అవేంటంటే ఒకటి స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే వ్యూహాత్మకమైన ప్రణాళిక. ఏ పని ప్రారంభించే ముందైనా కూడా వ్యూహాత్మకమైన ప్రణాళికలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఆ పని ప్రారంభించే ముందు మనము దీనిని ఎందుకు చేస్తా ఉన్నాం? దీనివల్ల వచ్చే ఫలితాలేంటి? ఏ విధంగా ముందుకెళ్ళాలి? అన్న విషయాల్ని దానిపైన అధ్యయనం చేయాలి. దాన్ని రోడ్ మ్యాప్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్. ఆ తర్వాత లీడర్షిప్ ఉంటుంది. ఏ లీడర్ అయినా కూడా తీసుకున్న పనిని వాయిదా వేసేటందుకు చూడొద్దు. నేరుగా ఆ సమస్యల్ని ఎదుర్కొనేటందుకే చూడాలి. వాయిదా వేయడమో లేదా ఇతరత్ర కార్యక్రమాలతో అవి పక్కదారి పెట్టేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నేరుగా అంటే డైరెక్ట్‌గా ఆ సమస్యల్ని, ఆ వచ్చే సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలి. వాళ్ళే జీవితంలో లీడర్స్‌గా ఎదుగుతారు. జీవితంలో మరిన్ని అవకాశాలు గూడా వాళ్ళకే లభించడానికి అవకాశం ఉంటది. తర్వాత నెట్వర్కింగ్. సో అవసరమైన మేరకి నాయకత్వం తర్వాత ముఖ్యమైనది నెట్వర్కింగ్. సో ఇది అవసరమైన మేరకి నెట్వర్కింగ్ ఏ పరిధిలో మనకి అవసరం ఉంటుందో, ఏ ఏ కంపెనీలో గానీ, లేదా ఒక బయట గానీ, లేదా మీ సొంత ఇండస్ట్రీలో గానీ, ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు దానికి తగిన రీతిలో తప్పనిసరిగా నెట్వర్కింగ్‌ని డెవలప్ జేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ నెట్వర్కింగ్ ద్వారా సహకారం లభిస్తుంది, మద్దతు లభిస్తుంది ఇతరులతోటి. అట్లాగే మంచి మంచి అవకాశాలు, అవసరాలు అన్నీ కూడా మనకి తీరటానికి, వచ్చేటందుకు అవకాశాలుంటాయి. దిస్ ఈజ్ వెరీ, వెరీ క్రూషియల్ ఫర్ అవర్ డెవలపింగ్. సో, అందుకొరకే తప్పనిసరిగా నెట్వర్కింగ్‌ని మనం డెవలప్ జేసుకోవాలి. తర్వాత అడాప్టబిలిటీ అనేది గూడా చాలా చాలా ముఖ్యమైనది. సానుకూలత. నీవు చేసే పనిలో గానీ, నీవు వెళ్ళే మార్గంలో గానీ అనేక సవాళ్ళు ఎదురయ్యేటందుకు అవకాశం ఉంటది. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే సానుకూలత, అనుకూలమైన అంశాలనేటివి కావాలి. వాటిని డెవలప్ జేసుకోవాల్సిన అవసరం గూడా ఉంటుంది. అంటే మార్పులు ఏ విధంగా వస్తా ఉన్నాయి? మనం ఏదైనా ఒక కోర్సు తీసుకొని వెళ్తా ఉన్నాం. లేదా ఏదైనా ఒక పోటీ పరీక్షకు మనము సంసిద్ధులమై సో, దానికి ప్రిపేర్ అవుతా ఉన్నాము. దానికి మానసికంగా, శారీరకంగా ఎలా ప్రిపేర్ కావాలి? దాంట్లో వచ్చే మార్పులకు అనుగుణంగా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి? అలా మార్చుకున్న తర్వాత దాన్ని విజయ శిఖరాల వైపుగా ఎలా తీసుకెళ్ళాలి? అది దానికి సంబంధించిన అడాప్టబిలిటీ, అనుకూలత అనేది విజేతకు ఉండాల్సిన మరో ముఖ్య లక్షణం. తర్వాత ఎథిక్స్, నీతి, సమగ్రత, నిజాయితీకి సంబంధించి చాలా ముఖ్యమైనది. ఒక పారిశ్రామికవేత్తనో గానో, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో, లేదా ఒక రాజకీయ నాయకుడు గానో, ఇంకేదైనా జీవితంలో ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా నువ్వు కావాలంటే తప్పనిసరిగా నిజాయితీ అనేది ఉండాలి. ఎథిక్స్ అనేటివి తప్పనిసరిగా మనకుండాలి. ఎథిక్స్ లేని వాళ్ళు కూడా విజయవంతంగా సో, సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదిగేటందుకు అవకాశాలు అక్కడక్కడ మీకు కనిపించినా గూడా అది మనకు అడాప్టబిలిటీ గాదు, ఆదర్శనీయం కాదు. ఎందుకంటే నిజాయితీ చివరి వరకు మనల్ని కాపాడుతుంది. సో, ఈ నిజాయితీ వల్ల మనకు ఒక గౌరవం ఆపాదించబడుతుంది. ఒక నమ్మకం ఆపాదించబడుతుంది. సో, మనం చేసే ఇండస్ట్రీ అనేది అట్లాగే ప్రొడక్టివిటీ అనేది, ఉత్పాదకత అనేది పెరుగుతుంది. తద్వారా మరిన్ని లాభాలు గానీ, లేదా మరిన్ని సానుకూల అంశాలు గానీ, అవకాశాలు గానీ ఇంకా డెవలప్ అయ్యేటందుకు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గరికే వచ్చేటానికి అవకాశం ఉంటది. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్స్ అనేది. తర్వాత కంటిన్యూయస్ లెర్నింగ్. పోటీలో నువ్వు ఉండాలనుకుంటే, జీవితంలో నువ్వు ఎదగాలనుకుంటే తప్పనిసరిగా కంటిన్యూయస్ లెర్నింగ్ నిరంతరమైన అభ్యాసం అనేది ఉండాలి. నైపుణ్య అభివృద్ధి కూడా నిరంతరం జరగాలి.
సో ఇవి జరిగినప్పుడే ఈ ముఖ్యమైన ఈ 6 లక్షణాలను మీరు అలవర్చుకున్నప్పుడే జీవితంలో ఎప్పుడైనా కూడా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మీ కుటుంబంలో గానీ, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, మీ బంధువుల్లో గానీ, మీ సమాజంలో గానీ ఒక అత్యుత్తమమైన వ్యక్తులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి అవకాశం ఉంటది. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో డోంట్ నెగ్లెక్ట్ ఆల్ దీస్ పర్టిక్యులర్స్. తప్పనిసరిగా మీరు వీటిని సాధించండి. వీటికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా జీవితంలో ఓడించలేరు. మీరే విజేతలైతారు. మీరు విజేత కావడానికి ముఖ్యమైన విజయాలకు సంబంధించిన వ్యూహాలు ఇవే. అందుకొరకే తప్పనిసరిగా వీటిని మనం కావాలి. మన యుద్ధం మనమే చేయాలి. మనల్ని మనమే మలుచుకోవాలి. ఒక విజేతకి ఎలాంటి లక్షణాలు ఉండాలో వాటిని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకి తీర్చిదిద్దుకొని జీవితం అనే యుద్ధాన్ని గెలిచడానికి ఎప్పటి కూడా నిరంతరం కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి. ఫైట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం విజేతలం. అప్పుడే నలుగురిని మనం ఆదర్శంగా నలుగురికి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధం చేయడం అనేది, పోరాడడం అనేది ఎప్పుడు కూడా మనం మరవకూడదు. అప్పుడే మనం సక్సెస్‌ఫుల్ పర్సన్ అవుతాం.